డిజైన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈస్ నెసరీ ఫర్ ఫోటోసిన్సిస్. ఎయిమ్ మనం ఏం టార్గెట్ చేయాలి? డెమాన్స్ట్రేట్ దట్ సన్లైట్ ఈస్ నెసరీ ఫర్ ఫోటోసిన్సిస్. మనం చూపించాలి సన్లైట్ అనేది ఫోటోసిన్సిస్ కి అవసరం అని. సో ఎందుకంటే అవసరము, మొక్కలు ఆహారం తయారు చేయడానికి కంపల్సరీ సన్లైట్ అవసరం. ఎందుకంటే సూర్యకాంతి అనేది సన్లైట్ అనేది లేకపోతే ఫోటోసిన్సిస్ అనేది జరగదు. సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్టార్చ్ ఆహారం అనేది తయారు అనేది అవుతుంది. సన్లైట్ లేకపోతే స్టార్చ్ తయారు కాదు, సన్లైట్ ఉంటేనే స్టార్చ్ తయారు అనేది అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే సూర్యకాంతి లేకుండా మొక్క ఫోటోసిన్సిస్ అనేది చేయదు, అంతే. నెక్స్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ రిక్వైర్డ్. ఎలాంటి వస్తువులు కావాలి? ఏ పాటెడ్ ప్లాంట్, ఏ బ్లాక్ పేపర్ ఆర్ అల్యూమినియం ఫాయిల్, a baker, iodine solution, alcohol, water, a burner. Procedure: take a healthy potted plant and place it in a dark room for 24 hours to detach the leaves. ఇంటికి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ పాయింట్ కి ప్రొసీజర్ విధానం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆరోగ్యకరవంతమైన హెల్దీ యొక్క లీఫ్ ని మనం తీసుకొని దాన్ని ఒక డార్క్ రూమ్ లో 24 అవర్స్ దాన్ని ఉంచాలి. దీనివల్ల ఆ ఆకులో ఏమవుతుంది, దాని యొక్క స్టార్చ్ దాదాపు పూర్తిగా పోతుంది. ఓకేనమ్మా, డన్. అంటే మొక్కలు 24 గంటలు చీకట్లో ఉంచితే ఆకులో స్టార్చ్ అనేది పూర్తిగా పోతుంది. అది పాయింట్ కాదు. నెక్స్ట్ పాయింట్: సెలెక్ట్ వన్ లీఫ్ అండ్ కవర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ విత్ బ్లాక్ పేపర్ ఆర్ అల్యూమినియం ఫాయిల్, మేకింగ్ షూర్ సమ్ పార్ట్ ఆఫ్ లీఫ్ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ పేపర్ అంటే ఏంటి, అల్యూమినియం ఫాయిల్ అంటే ఏంటి, ఓకేనా నేర్చుకున్నాం. ఫస్ట్ ఒక నల్ల రంగు కాగితం అనమాట. నెక్స్ట్ అల్యూమినియం అంటే ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ప్రయోగాల్లో ఈ యొక్క మొక్కల్ని కొన్ని ఆకులు సూర్యకాంతి పొందడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ అల్యూమినియం ఫాయిల్ అంటే ఏంటి, ఓకేనమ్మా. సో దీన్ని కూడా ఆకులను కప్పి సూర్యకాంతి చేరనివ్వకుండా దీన్ని ఉపయోగిస్తారు. సో బ్లాక్ పేపర్ లో సూర్యకాంతిని నిరోధిస్తుంది. ఓకేనమ్మా. బ్లాక్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ రెండు ఏం చేస్తాయంటే సన్లైట్ పొందకుండా కప్పే ఒక పదార్థాలు ఈ రెండు. ఓకేనమ్మా, డన్. ఇది పాయింట్ అర్థం ఏంటంటే ఒక ఆకు తీసుకుంటాం, ఆ ఆకులో కొన్ని భాగాలను బ్లాక్ పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్ తో మనం కప్పేస్తాం. ఈ రెండు తెలిస్తే సూర్యకాంతి తగలకుండా ఆపుతాయి. సో మిగిలిన భాగం సూర్యకాంతికి బయట ఉంచుతాం. ఎందుకు ఇలా చేస్తాము అంటే ఈ యొక్క కప్పిన భాగాన్ని సూర్యకాంతి కంపల్సరీ దానికి ఉండదు, కప్పేస్తాం కాబట్టి. బయట ఉన్న భాగానికి కవర్ అవ్వలేదు కాబట్టి సన్లైట్ అనేది పొందుతాం. సో ఇలా మొక్క ఫోటోసిన్సిస్ సూర్యకాంతి ఆధారంగా చేస్తుందో మనం చూడవచ్చు. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాయింట్, ఆకులో కొన్ని భాగాలను కప్పితే ఆ భాగం సూర్యకాంతి పొందదు, కనిపించే భాగం మాత్రమే ఫోటోసిన్సిస్ అనేది చేస్తుంది. అది పాయింట్ అర్థం సింపుల్ చెప్పాలంటే. ఓకేనమ్మా, డన్. ప్లేస్ ది ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ హవర్స్. ఇంటికి అర్థం ఏంటంటే మొక్కను బయట సూర్యకాంతిలో ఉంచడం, కొన్ని గంటలు అలాగే ఉంచుతాము. దీనివల్ల ఆకులు ఫోటోసిన్సిస్ చేసి ఆహారం తయారు చేస్తుంటాయి. ఓకేనమ్మా. సో అంటే సింపుల్ చెప్పాలంటే మొక్కను కొన్ని గంటలు ఈ యొక్క సన్లైట్ లో ఉంచితే ఆకులు ఫోటోసిన్సిస్ చేసి స్టార్చ్ అనేది తయారు చేస్తాయి, సింపుల్ గా. ఓకేనమ్మా, అది పాయింట్ కాదు. నెక్స్ట్ ప్లక్ ది కవర్ లీఫ్ అండ్ బాయిల్ ఇట్ ఇన్ వాటర్ ఫర్ 2 to 3 minutes టు సాఫెన్ ఇట్. అంటే పాయింట్ అర్థం ఏంటంటే ఫోర్త్ పాయింట్, కప్పిన ఆకుని ఆలోచించి మనం జాగ్రత్తగా తీస్తాము. ఆ ఆకుకి 2 నుండి 3 నిమిషాలు నీటిలో దాన్ని బాయిల్ చేస్తాం. ఓకేనమ్మా, డన్. మరకబెడతాం. సో దీనివల్ల ఆకు చాలా సాఫ్ట్ గా మారుతుంది. తరువాత ఫోటోసిన్సిస్ స్టార్చ్ పరీక్ష కోసం ఆల్కహాల్ లో ఉంచుతాము. ఓకేనమ్మా, నెక్స్ట్ పాయింట్ లో ఉంటది. సో ఈ పాయింట్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కప్పిన ఆకును నీటిలో మరిగించడం వల్ల అది మృదువుగా మారి స్టార్చ్ పరీక్షకు సిద్ధం అవుతుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ ది బాయిల్ ది లీఫ్ ఇన్ ది ఆల్కహాల్ యూసింగ్ ఏ వాటర్ బాత్ టు రిమూవ్ క్లోరోఫిల్ మేకింగ్ ఇట్ పేల్ ఆర్ కలర్లెస్. ఓకేనమ్మా, వాట్ ఈస్ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోఫిల్. ఆల్కహాల్ అంటే ఏంటి, క్లోరోఫిల్ అంటే ఏంటి మాకు నేర్చు. ఆల్కహాల్ అంటే తెలుసమ్మా, రసాయన ద్రవం అన్నమాట, నీటిలో కలిసిపోతుంది. ప్రయోగాల్లో ఆకులోని క్లోరోఫిల్ చేయడానికి ఉపయోగిస్తారు. క్లోరోఫిల్ అంటే ఏంటి? క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చ పదార్థం అనమాట. మొక్క ఆకులలో ఇది ఉంటది. సూర్యకాంతిని పీల్చి ఫోటోసిన్సిస్ కి సహాయపడుతుంది. ఓకేనమ్మా. ఆల్కహాల్ అంటే ఏంటి? ఆకులోని ఆకుపచ్చ పదార్థం తీసేసిన ఒక ద్రవం. క్లోరోఫిల్ అంటే ఏంటి? ఆకుపచ్చ రంగు ఫోటోసిన్సిస్ కోసం అవసరం. ఓకేనమ్మా, డన్. ఈ పాయింట్ అర్థం ఏంటంటే మృదువైన ఆకుని ఆల్కహాల్ లో బాగా మరిగిస్తాం. వాటర్ బాత్ నీటిలో పెట్టి దాన్ని యూజ్ చేస్తాం. దీనివల్ల ఆకులోని ఈ యొక్క క్లోరోఫిల్ ఆకుపచ్చ రకం అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోద్ది. రిజల్ట్ ఏమవుతుంది? ఫైనల్ గా ఆకు తెల్లగా లేదా చాలా రంగులేనిగా పేల్ కలర్ లాగా మారిపోతుంది. ఓకేనమ్మా, కలర్లెస్ గా మారిపోద్ది. సో సింపుల్ గా చెప్పాలంటే ఆకుని ఆల్కహాల్ లో మరిగిస్తే క్లోరోఫిల్ తొలగి ఆకులో ఉన్న రంగు అంతా కూడా పోతుంది. అది పాయింట్ అర్థం. నెక్స్ట్ రిన్స్ ది లీఫ్ ఇన్ వార్మ్ వాటర్ టు సాఫెన్ ఇట్. నెక్స్ట్ పాయింట్ రిన్స్ అంటే ఏంటి?
బ్యాక్టీరియా మురికిని తీసేయడం. సో రిన్స్ ది లీఫ్ ఇన్ వార్మ్ వాటర్ టు సాఫ్టెన్ ఇట్. అంటే సింపుల్ పాయింట్ ఏం లేదు, ఆకుని వేడి నీటిలో కడిగి ఉంచుతాము, దీనివల్ల ఆకు చాలా సాఫ్ట్ గా మారిపోద్ది, తర్వాత స్టార్చ్ పరీక్ష చేయడానికి సులభమని అయిపోద్ది. అంటే ఆకుని వేడి నీటిలో వాష్ చేయడం వల్ల అది చాలా సాఫ్ట్ గా మారి స్టార్చ్ టెస్ట్ కి ప్రిపేర్ గా అవుతుంది. అది పాయింట్ కదా. నెక్స్ట్, యాడ్ అయోడిన్ సొల్యూషన్ టు లీఫ్ అండ్ అబ్జర్వ్ ది కలర్ చేంజ్. ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ అంటే చెప్పుకుందాం. అయోడిన్ సొల్యూషన్ అంటే ఏం తెలుసమ్మా, స్టార్చ్ కోసం పరీక్ష చేసే ఒక సొల్యూషన్. స్టార్చ్ ఉందో లేదో టెస్ట్ చేసే సొల్యూషన్ ని అయోడిన్ సొల్యూషన్ అంటారు. ఓకేనా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఈ యొక్క ఆకుని అయోడిన్ సొల్యూషన్ లో వేసి చూడాలి, తర్వాత రంగు మార్పును మనం గమనించాలి. సో ఫైనల్ గా నీలం లేదా నల్లని రంగు ఉంటే అది స్టార్చ్ ఉందని మనకి కనిపిస్తుంది, అర్థమవుతుంది. రంగు మారకపోతే స్టార్చ్ లేదని అర్థం. ఓకేనమ్మా, డన్. సో సింపుల్ గా చెప్పండి ఈ పాయింట్, ఆకులో అయోడిన్ వేసి రంగు మారితే ఆ ఆకులో స్టార్చ్ ఉందని మనకి తెలుస్తుంది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. సో అయోడిన్ సొల్యూషన్ అంటే ప్రయోగాల్లో ఆకులో స్టార్చ్ ఉందో లేదో పరీక్షించడానికి ఉపయోగిస్తాం. ఫైనల్ గా అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్ మనకి ఏంటైంది ఫైనల్ గా, అన్కవర్డ్ పార్ట్ ఆఫ్ లీఫ్ విచ్ రిసీవ్ సన్లైట్ టర్న్స్ బ్లూ బ్లాక్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ అయోడిన్ ఇండికేటింగ్ స్టార్చ్ ఫార్మేషన్. అంటే ఈ పాయింట్ సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆకులోని అన్కవర్డ్ పార్ట్ సూర్యకాంతి పొందుతుంది, దాన్ని అయోడిన్ సొల్యూషన్ లో పెట్టినప్పుడు ఆ భాగం నీలం బ్లూ బ్లాక్ కలర్ గా మారుతుంది. అంటే అక్కడ ఆ ఆకులో స్టార్చ్ తయారైందని మనకి చూపిస్తుంది. ఓకేనమ్మా, సన్లైట్ రిసీవ్ చేసిన ప్లేస్, సన్లైట్ రిసీవ్ అయిన లీఫ్ దగ్గర, అంటే సూర్యకాంతి పొందిన ఆకు పై భాగం అయోడిన్ లో నీలం నల్లగా మారి స్టార్చ్ ఉందని చూపించింది. డయాగ్రామ్ చూసారా, కవర్ చేసిన పార్ట్ బ్లాక్ స్ట్రిప్ తో కవర్ చేసాం, అంతా చెప్పాను కదా నేను. సో కవర్ చేసిన పార్ట్ దాని విచ్ డోంట్ రిసీవ్ సన్లైట్ డస్ నాట్ టర్న్ ది బ్లూ బ్లాక్ ప్రూవింగ్ నో స్టార్చ్ ఫార్మేషన్. ఏ పార్ట్ అయితే మనం కవర్ చేసామో దానికి స్టార్చ్ లేదు, సో ఫోటోసింథసిస్ కోసం సన్లైట్ అవసరం అని ఈ యొక్క ప్రయోగం మనకి చూపిస్తుంది. ఓకేనా. కప్పిన భాగంకి ఐరన్ లో రంగు అనేది ఐరన్ టెస్ట్ చేసిన రంగు మారలేదు, అంటే దానికి స్టార్చ్ అనేది తయారవ్వలేదు. బ్లూ బ్లాక్ కలర్ మారలేదు, అంటే స్టార్చ్ బ్లూ బ్లాక్ కలర్ లో మారలేదు, అంటే స్టార్చ్ తయారవ్వలేదు. బ్లూ బ్లాక్ కలర్ మారితే స్టార్చ్ తయారైనట్టు అర్థం. ఓకేనమ్మా, చూస్తారా ఈ కప్పిన చోటు బ్లాక్ స్ట్రిప్ బ్లాక్ స్ట్రిప్ తో కప్పాం, దీనికి లేదు. ఓకేనమ్మా, సో దీనికి అసలు స్టార్చ్ తయారవ్వలేదు. చూస్తారా, ఎన్నైతే రిమూవ్ చేస్తారో ఈ రిమూవ్ చేసిన పార్ట్ నార్మల్ ఉంది, అని పార్ట్ బ్లూ బ్లాక్ కలర్ లో మారింది, అంటే దీనికి స్టార్చ్ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి, స్టార్చ్ చేసే ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ది ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ సన్లైట్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫైనల్ గా పాయింట్ ఏం చెప్తుందంటే కన్క్లూజింగ్, సో స్టార్చ్ అనేది ఫోటోసింథసిస్ ఒక ప్రొడక్ట్. సో కాబట్టి ఎక్స్పెరిమెంట్ ఏది ప్రూవ్ చేస్తుంది, సన్లైట్ కంపల్సరీ ఫోటోసింథసిస్ నెసెసరీ అని చెప్తుంది. ఇదమ్మా సన్లైట్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, ఇది డయాగ్రామ్. ఏ పార్ట్ అయితే కవర్ చేసామో ఆ పార్ట్ ఏమొచ్చి చేసిన పార్ట్ కి ఇక్కడ ఏది జరిగింది, సన్లైట్ రాలే, బ్లూ బ్లాక్ కలర్ గా మారలేదు, వైట్ కలర్ వస్తుంది. కవర్ చేయని పార్ట్ కి బ్లూ బ్లాక్ కలర్ లో మారింది.